పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదవండి. మొదటి వచనం చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. అలాగే 14వ వచనం చదవండి. ఆ కింద నుండి రండి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. కొద్ది నిమిషాలు ఈ అధ్యాయంలో జరిగిన సంగతిని అంతటిని మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలందరినీ దావీదు మహారాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయంలో 3 సంవత్సరముల పాటు దేశంలో విడువకుండా కరువు కలిగింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పాటు విడవకుండా ఆకాశం నుండి వర్షం పడతలేదు. ఆకాశం నుండి వర్షం పడకపోతే నదుల్లో కాలువల్లో నీరు లేదు. నీరు లేకపోతే పంటలకు తగిన నీరు లేక భూమి అంతా ఎండిపోయి వేయబడిన పంటలు వేయడానికి కూడా ఆస్కారం లేక వరుసగా 3 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వెంబడిస్తా ఉంది. అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న దావీదు మహారాజు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, భయంకరమైన కరువు దేశాన్ని వెంబడిస్తుందయ్యా, దయచేసి కరువును తొలగించయ్యా, ఈ కరువును తొలగించయ్యా అని దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఈ కరువు రావడానికి గల కారణం ఏంటంటే, నీకు ముందుగా ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజైన సౌలు గిబియోను ప్రజలను బహుగా హతం చేసేశాడు. గిబియోను ప్రజలను చంపుట యందు ఆసక్తి కలిగి అనేక మందిని హత్య చేశాడు. అతని ఇంటిని బట్టి, నరహంతకులైన అతని ఇంటిని బట్టి శిక్షగా కరువు ఈ దేశం అంతటి మీదకి కలిగింది. ఎవరు ఈ గిబియోనీయులు అని అంటే, ఇంతకు ముందు ఒకసారి మీతో నేను చెప్పాను. యెహోషువ దినాల్లో ఖానాను స్వాధీనపరుచుకునే ఆ సమయంలో గిబియోనీయులు ముందుగానే సంగతిని గ్రహించి, ఏ సంగతి? ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. ఆకాశం నుండి మన్నా కురుస్తుందట. వారి చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు శత్రువులందరూ ఓడిపోతున్నారు. యొర్దాను నది సైతం వారి ఎదుట ఆగిపోయింది. యెరికో గోడలు కూడా వారి ఎదుట కొంచబడిపోయాయి. వారి దేవుడు సర్వాధికారైన దేవుడు అనే సంగతి అన్యులైన గిబియోనీయులు గ్రహించి, వారితో మనం యుద్ధం చేయకూడదు, వారితో మనం యుద్ధం చేస్తే మనం నష్టపోతాం, నాశనం అయిపోతాం. కాబట్టి ఏదో ఒక విధంగా వారితో మనం ఒక సమాధాన నిబంధన ఏర్పాటు చేసుకొని మనం కూడా వారితో కలిసిపోయి వారి దేవునికే మనం కూడా ప్రార్థన చేద్దాం అని గిబియోను నివాసులు యెహోషువతో అతని ప్రజలతో వీరేం చేశారంటే, మారు వేషం ధరించి బహు దూరం నుండి వచ్చినట్లుగా వచ్చి యెహోషువతో, అయ్యా, మేము దూరం ప్రయాణం చేసిన వచ్చిన వారు, అయితే మిమ్మల్ని గురించి, మీ దేవుని గురించి విన్నాం. మీ దేవునికి అసాధ్యమైనది, మీ దేవుని ద్వారా మీకు అసాధ్యమైనది లేదు. కాబట్టి మమ్మల్ని హతముంచమని మాకు మాట ఇవ్వండి అయ్యా అని గిబియోనీయులు యెహోషువ దగ్గర మాట తీసుకున్నారు.
అప్పుడు యెహోషువ వారికి మాట ఇచ్చాడు. తీరా ఒక 4-5 దినాలు, ఒక వారం దినాల తర్వాత గడవగానే అర్థమైపోయింది, వారు ఎక్కడో దూరంలో వచ్చిన వారు కాదు, కానానులో తమకు దగ్గరగా ఉన్నవారే. అప్పుడు యెహోషువ వారితో నిబంధన చేశాడు. అంత క్రితమే ఏమని, మీరు మమ్మల్ని ఎందుకు మోసగించారంటే మీరు మమ్మల్ని చంపుతారేమోనని ప్రాణ భయంతో మేము ఇట్లా చేశాం. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యెహోషువ వారితో ప్రమాణం చేశాడు, నేను ఆల్రెడీ యెహోవా నామములో ప్రమాణం చేశాను కనుక ఇక నేను మిమ్మల్ని చంపను, ఇక నేను మీకు ఏ విధమైన నష్టం కూడా కలుగు చేయను అని వారితో ప్రమాణం చేసి, మీరు ఈ రీతిగా మోసగించారు కనుక మీరు బ్రతికినంత కాలం దాసులుగా ఉండాలి, యెహోవా మందిర పరిచర్యలో మీరు నీళ్లు చేదిపోయాలి, దేవుని మందిరానికి మీరు కట్టెలు కొట్టాలంటే వారు ఉత్సాహంగా ఆనందంగా దేవుని పరిచయం చేయడం మాకు ఎంతో సంతోషం. ఈ విధంగా వీరు అన్యులైనప్పటికీ దేవుని ప్రజలతో కలిసి జీవించడం ప్రారంభించారు. అన్యులైపోయినప్పటికీ కూడా దేవుని జనాంగంతో వీరు కూడా కలిసి బ్రతకటం ప్రారంభించారు. యెహోషువ దినాలు అయిపోయాయి. తర్వాత న్యాయాధిపతుల దినాలు. ఒత్నీయులు, దెబోరా, గిద్యోను, సంసోను, ఇలా సమూయేలు, ఈ న్యాయాధిపతుల యొక్క 13 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఈ న్యాయాధిపతుల దినాల్లో కూడా ఎవ్వరు గిబియోనీయులను ముట్టుకోలేదు, గిబియోనీయులను హతం చేయలేదు, ఎవరు కూడా గిబియోనీయులకు వ్యతిరేకంగా పని కూడా చేయలేదు. ఎందుకని? వారు కూడా మనతో కలిసిపోయారు, వారు కూడా మన దేవుని మందిరానికి నీళ్లు చేదిపోస్తున్నారు, వారు కూడా కట్టెలు కొడుతున్నారు, వారు కూడా మన దేవుణ్ణి వెంబడిస్తున్నారు. కాబట్టి ఇక మనం వారికి హాని చేయకూడదు, వారు కూడా మన వంటి వారే అని ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ గిబియోనీలతో కలిసి చక్కగా ఉంటున్నారు. గిబియోనీలు కూడా దేవుని పరిచర్య పట్ల ఎంతో ఆసక్తిగా ఉంటున్నారు, దేవుని సన్నిధిని వారు వెంబడిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అయితే సౌలు చేసిన పని ఏంటంటే, సౌల్లో ఉన్న బుద్ధి ఏంటి? దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయడు, ఏదైతే చేయొద్దు అంటాడో అది చేస్తాడు. కొంతమంది ఎట్లాంటి బుద్ధే, అది చెయ్యరా అంటే అది చెయ్యరు, అది చెయ్యొద్దంటే అది ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమైందట, వెళ్తే ఏమైందట అని కొంతమంది చెయ్యవద్దన్నదాలని వేలు పెడతారు కొంతమంది. ఇప్పుడు సౌలు కూడా హతము చేయరా బాబు అమాలేకీయులు అంటే వారినేం చేయలేదు, అసలు నిబంధనకు పాత్రులైనటువంటి గిబియోనీయులను హతం చేశారు. కాబట్టి గిబియోనీయులను హతం చేసినందువల్ల, వారితో చేసినటువంటి నిబంధన ప్రమాణాలను విడిచిపెట్టినందువల్ల ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంతటికి ఏం కలిగింది? కరువు కలిగింది. ఇప్పుడు దావీదు మరపడుతున్నాడు, అయ్యా ఈ కరువుకు కారణం ఏంటి? ఈ కరువు ఎందువల్ల దేశము మీద ఏలుబడి చేస్తా ఉంది అని దేవునికి మొరపెడతా ఉండగా, దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉండగా, దేవుని ఎదుట అడుగుతూ ఉంటుండగా దేవుడు జవాబిచ్చాడు, సౌలు చేసిన పనిని బట్టి ఇది శిక్ష. ఇక దావీదు గిబియోను ప్రజలను పిలిపించాడు. పిలిపించి, గిబియోను వాసులారా, మిమ్మల్ని బట్టే కరువు వచ్చింది, మరి మిమ్మల్ని హతం చేసిన సంగతిని దేవుడు చూశాడు, దానికి శిక్షగా ఇప్పుడు కరువును కలుగు చేస్తున్నాడు. మరి మీకు చేసినటువంటి అపకారానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటారు? మీకు చేసినటువంటి హానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటారు అని అంటే, అయ్యా మాకు దేశం మీద కోపం లేదు, దేవుని మీద కోపం లేదు, రాజైన నీ మీద కూడా మాకు ఏ విధమైన కోపం లేదు. ఏ సౌలైతే మమ్మల్ని ఆసక్తి హత్య చేశాడో, మాకు విరోధంగా చేశాడో, ఆ సౌలు కుటుంబీకుల్ని 7 మాకు అప్పచెప్పు, ఆ 7 యెహోవా సన్నిధిలో మేము ఉరితీస్తాం. ఏమన్నారు? ఆ మాట మరొకసారి చదువుతారా? 6వ వచనం. యెహోవా ఏర్పరచుకొనిన గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసదు. ఎక్కడట? ఎంతమందిని? ఆ 7 మాకు అప్పగించు, ఆ 7 మేము గుర్తేస్తాం అని దావీదును కోరుకున్నాను. అప్పుడు
వారికి ఇచ్చిన మాటను బట్టి అలాగే సౌలు కుటుంబంలో 7 మీకు అప్పగిస్తాను అని దావీదు అయ్యా కుమార్తె అయిన రిస్పా సౌలుతో సహజీవనం చేయటం వల్ల 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులను అలాగే సౌలు కుమార్తె అయిన మీకాలుకు 5 కుమారులు పుట్టారు. ఆ 5 కుమారులను ఎవరిని? రిస్పా యొక్క ఆ సౌలు యొక్క 2 కుమారులు అలాగే సౌలు కుమార్తె అయిన మీకాలుకు కలిగినటువంటి 5 కుమారులు, మొత్తం 7 దావీదు పట్టుకొని గిబియోనీలకు అప్పగించాడు. అయితే యోనాతానుతో చేసిన నిబంధనను బట్టి మెఫీబోషెతును దావీదు అప్పగించకుండా ఈ 7 అప్పగించగా ఈ 7 కూడా ఆ గిబియోను ప్రజలు తీసుకొని 9వ వచనం వారు ఆ 7 తీసుకొని కొండ మీద యెహోవా సన్నిధిలో ఆ 7 ఉరి తీశారు. ప్రైజ్ ది లార్డ్. సౌలు కుమారులు 2, సౌలు మనుమలు 5, మొత్తం 7 యెహోవా సన్నిధిలో ఉరి తీశారు. ఇలా ఉరి తీసిన తరువాత ఆ 7 ఉరి తీయబడిన తరువాత రాజు ఇలాగు చేసిన తరువాత 14 వచ్చి ఇప్పుడు మళ్ళీ చదవండి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించను. దేవునికి మహిమ కలుగును గాక. అనగా ఇప్పుడు దావీదు ఈ ప్రకారం చేసిన తరువాత ఏ ప్రకారం? యెహోవా సన్నిధిలో ఆ 7 ఉరి తీయబడిన తరువాత దావీదు చేసినటువంటి విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు మనం కూడా ప్రార్థిస్తున్నాం. మన జీవితాల్లో కూడా అనేకమైన కరువులు వెంటాడుతున్నాయి. మన జీవితంలో కూడా కరువు అనగా లేమి పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైనటువంటి స్థితిగతులు, ఇటువంటివి ఆనాడు ఇశ్రాయేలు దేశంలో విడవకుండా కరువు కలిగినట్లుగా ఈనాడు మన జీవితాల్లో కొన్ని కలుగుతున్నాయి. అయితే మనం విజ్ఞాపన చేస్తున్నాం, ప్రభువా ఈ కరువు తొలగిపోవాలి, ఈ లేమి తొలగించబడాలి, ఈ విపత్కరమైన పరిస్థితులు తొలగించబడాలి, నా బ్రతుకులో నుండి, నా జీవితంలో నుండి ఈ వేదనకరమైన స్థితిగతులు తొలగించబడాలి అని మనం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ ప్రభు అంటారు ఆ 7 ఉరి తీయబడాలి. ఏమవ్వాలట? ఆ 7 ఉరి తీయబడాలి. ఏమిటి ఉరి తీయబడవలసిన 7? ఏమిటి చంపబడవలసినటువంటి 7? అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్పారు, చదవండి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. అదే మొదటి తీసుకొని చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించున ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఈ మాటతో చెప్పండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. దేని చేత? ఆత్మచేత. శరీర కార్యములన్నిటిని కూడా మనం ఏం చేయాలట? చంపివేయాలి. వారు ఎక్కడ ఉరి తీశారు? ఎక్కడ వారు చంపారు అని అంటే యెహోవా సన్నిధిలో 7 ఉరి తీశారు. ఈరోజు శరీర కార్యాలు 7 ఉన్నాయి. ఇవి దేవునికి చాలా ఘోరమైనటువంటి, దేవుని దృష్టిలో ఘోరమైన కార్యాలను దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. చూడండి, అందరూ చూడండి. సామెతల గ్రంథం
6వ అధ్యాయం 16వ వచనం నుండి. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు పరుగులెత్తు, త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. మొత్తం అన్ని 7 లక్షణాలు. ఈ 7 కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? నడకేసి పైకి లాగాలి. 7కి పైసలా అంటే ఏంటి? ఈ 7 కార్యాలు ఎన్ని? 7. 1 అహంకార దృష్టి, రెండవది కల్లలాడు నాలుక, మూడవది నిరపరాధులను చంపు చేతులు, నాలుగవది దుర్యోచనలు యోచించే హృదయం, ఐదవది కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు, ఆరవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం, ఏడవది అన్నదమ్ములలో జగడములు పుట్టించు. మొత్తం ఎన్ని ఉన్నాయట? 7. ఈ 7 కూడా యెహోవాకు హేయం, అసహ్యం. ఆయన 7ని ఏమాత్రం ఓర్చుకోరు. స్తోత్రం కలుగును గాక. అయితే మన దృష్టిలో అయితే ఈ 7 పెద్ద పాపాలేం కాదు. మనకల్లా పెద్ద పాపం ఏంటి? నరహత్యలు చేయడం, వ్యభిచారం చేయడం, లేదా దొంగతనం చేయడం, ఇట్లాంటివన్నీ మనకి పెద్ద పెద్ద పాపాలు కనబడుతుంది. ఇవి మనకి పెద్ద పాపాలలాగా కనబడవు. ఇవి చాలా తక్కువేగా, సింపుల్గా. అసలు కొన్నిసార్లు అది మనలో ఉంది, అది పాపం అని కూడా మనము గ్రహించలేము. ఏమిటి ఇది అంటే, మొదటిది అహంకార దృష్టి. ఏ దృష్టి అట? కొంచెం ఒక 6 నెలల పాటు ప్రతి నెల జీతం లేకుండా, జీతాలు ఆకుండా జీతాలు వస్తే, శుభ్రంగా తినడానికి ఉంటే, శుభ్రంగా మంచిగా బ్రతుకుతా ఉంటే, ఇక వీళ్ళు ఏం మొదలైంది? ఈ 6 నెలల తర్వాత మెల్ల ఒక గొలుసు, చేతికి ఒక ఉంగరం, సోదరా కొనుక్కుంటే, ఇక తమ కంటే తక్కువ వారిని చూస్తే వీళ్ళలో ఏ దృష్టి? కింద కూర్చొని మోకరించాలి అనంటే కింద కూర్చోవాలా? మోకరించాలా? ఏ దృష్టి? అయ్యా ఇట్లా ఉన్నావేంటి? ఇట్లా ఉండకూడదు, సరి చేయబడాలి అంటే వాళ్ళు చెప్తే నేను వినాలా? సోదరా ఏంటి? శ్రావకులు చెప్తే వినాలా? లేదా ఆ పెద్దవాళ్ళు చెప్తే, స్నేహితులు వాళ్ళు వీళ్ళు చెప్తే నేను వినాలా? ఇదే దృష్టి. ఇదే వాళ్ళు చెప్పిన అసలు విన్నా నేను పెద్ద మానార్కి, సోదరా నేను ఎందుకంట అని కొంతమందిలో ఏ దృష్టి? అందుకే పెద్దన్నారు ఒక మాట, అన్నీ ఉన్నాకంట అడుగొంటుందట. అందులో అన్నం పెట్టి, పప్పుచారు వేసి, పప్పు వేసి, స్వీట్ వేసి, అరటికాయలు వేసి, మొత్తం అన్ని ఆకు మీద పెడితే ఆ ఆకు అనిగే ఉంటుందట. ఈ ఏమి లేని ఉంటుంది ఆకు. అసలు ఎంత ఎగిరిద్దో దీనికి. ఇటుకాలు వచ్చిన ఎగిరిద్ది. ఎందుకని? ఈరోజు చాలా మందిలో కూడా అహంకార దృష్టి వెంబడిస్తా ఉంది. ఈ అహంకారం అనేది కనబడేది కాదు. ఈ అహంకారం అనేది తెలుసు. కరోనా వైరస్ ఎట్లా కనబడకుండా మనుషులు దిక్కుదంటుందో, ఈ అహంకారం అనేది కూడా కంటికి కనబడకుండా ప్రతి ఒక్క దృష్టిలో ఉంది, చూసే దృష్టిలో కూడా. ప్రైసలా ఏంటి? నేను మంచిగా ఉన్నా, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నేను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిని, నేను మంచి తెలివితేట కలిగిన వ్యక్తిని, లేకపోతే సేవకులు అయితే నాకు మంచిగా ప్రసంగం తెలుసు, నా మంచి పాటలు పాడతాను. ఇట్లా కొన్ని విధములైనటువంటి అహంకార సంబంధమైనటువంటి దృష్టి ఏలుబడి చేస్తా ఉంది. ఇప్పుడు ఈ అహంకార దృష్టిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఏం చేయాలా? ఈ మేడకి తాడేసి పైకి లాగాలి దేవుని సన్నిధి.
దేని సన్నిధిని? దేనిని? అహంకార దృష్టిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అహంకార దృష్టి ఈరోజు అనేకులను గర్విష్ఠులుగా చేస్తా ఉంది. అనేకులు ఈ అహంకారం చేత ఏమవుతున్నారంటే గర్వాంధులైపోతున్నారు. ఈ అహంకారం ఎవరిలో అయితే ఉంటుందో వారికి కృప అనుగ్రహించబడదు. చదవండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అందరూ ఈ మాటనంతా చెప్పండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. దేవుడు కృప ఎవరికి ఇస్తాడు? నేను మీతో ఒక మాట చెప్పనా, అహంకారం గనుక మీలో ఉంటే దేవుని కృప ఏ మాత్రం మీ మీదకు రాదు. సేవకులు మీకోసం ప్రార్థించిన రాదు, టీవీ వర్తమానికులు మీకోసం ప్రార్థించిన రాదు, ఎంత మంది చేత ప్రార్థించుకున్నా, లేకపోతే ఎన్ని సంఘాలు తిరుగులాడినా, లేకపోతే ఎంత ప్రయాసపడినా కృప రాదు. ఇదేని బట్టి? దేవుడు కృపను ఎవరికి ఇస్తాడట? దీనులైన వారికి. దేనిని బట్టి? దీనులైన వారికి. నిజంగా ప్రభువే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పరిసయుడు, ఒక సౌకర్యం, ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళారు. పరిసయుడు వచ్చాడు, అట్లా బలిపీఠం ఎదురుగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కనులెత్తి, దేవా నేను చోరులాగా లేనయ్యా, నేను వేషధారులకు లేని అన్యాయస్తుని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతట్లో 10వ భాగం నేను చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నేను ఈ అన్యాయస్తుడిగా వ్యభిచారిగా పక్కనున్నాడే పనికి మాలాడు, వాడికిలా కూడా నేను సుంకరిలాగా లేనయ్యా అని చెప్తా చెప్తున్నాడు. అయితే సుంకరి చాలా దూరంగా నిలబడిపోయి కన్నులెత్తడానికి కూడా, ఆకాశం వైపు తలపగితానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా అని రొమ్ము కొట్టుకొని ప్రార్థించగా, దేవుడు పరిసయుడి ప్రార్థన కంటే సుంకరి ప్రార్థనని అధికముగా ఎంచాడు. రైసలా. ఇప్పుడు పరిసయుడు ఏం చేస్తున్నాడు? చోరుడా కాదు, అన్యాయస్తుడా, వ్యభిచారా, వారానికి 2 సార్లు సంపాదనలో 10వ భాగాన్ని, ఇన్ని పనులు చేస్తున్నా కానీ అతనిలో దేవునికి అసహ్యమైన ఒక లక్షణం ఉంది, అహంకారం. భక్తి సంబంధమైనటువంటి గర్వం. మంచి నీళ్లు, మినరల్ వాటర్, మంచి స్వీటు అన్ని కలిపి కొంపలో పోసి అందులో ఒక చిన్న 2 బొట్లు విషం వేసి తినమంటే తింటారా? తినమంటే తాగుతారా? ఎందుకని? ఎంత స్వీట్ తయారు చేసిన, ఎంత మినరల్ వాటర్ కొండలో పోసిన, అందులో 2 బొట్లు, 1 బొట్టు అందులో విషం పోస్తే మనం తాగు పారబోసేస్తాం. అలాగే మనం ఎంత భక్తిగా బ్రతికినా అహంకారము అనేది మనలో ఏర్పడితే దేవుడు కూడా దానిని ఏమాత్రం అంగీకరించడు, దాన్ని అంతటిని పక్కకు తోసేస్తాడు. అహంకార సంబంధమైన మనసు దేవుని వాక్యము చేత చంపబడునుగాక. అప్పుడప్పుడు దేవుడు మనల్ని శ్రమలతో నలగొట్టేది, వ్యాధులతో నలగొట్టేది, పరిస్థితులతో నలగొట్టేది ఎందుకో తెలుసా? మనలో ఉన్న ఈ అహంకారమైన తుప్పు మనల్ని విడిచి పోవడానికే, ఈ మస్తంతా మనం విడిచిపోవడానికే దేవుడు మన అప్పుడప్పుడు నలగొడుతాడు. అందుకే ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏ పరిస్థితులకు మనం వచ్చినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఏనాడు మనలో అహంకారము రాకుండుగాక. ఎల్లప్పుడూ దేని మనసు కలిగి ఉండవుగాక. ఆమేన్. దీనిని దేవుని సన్నిధిలో మనం చంపాలి. రెండవది ఏంటి? కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక. కళ్ళలా అంటే ఏంటి? అసలు ఏముండదు.
కళ్ళ అంటే అసలు ఏమి లేని పుకారు మాటలు కూడా ఏం చేస్తారు కొంతమంది, పుకారు కూడా వ్యాప్తి చెందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళలాడు మాటలు ఈ రోజున లేనిపోని పుకార్ల ద్వారా కళ్ళలాడే నాలుక. అందుకే చాలా మంది అంటారు నరము లేని, నిజంగా నాలుక నరం లేదా ఏమోనండి మేము ఎప్పుడు నాలుగుతో కంటమే కానీ ఏది చూడలేదు అనుకుంటున్నాను. పైసలా ఏమో వాక్యంలో ఒక చోట రాయబడి ఉంది, నాలుగు కూడా నరం ఉందట. దేనికి? చదువు మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనం. వాని నాలుక నరము సడలి. నాలుక ఏముందట? అందుకే నేను ఈ సామెత చెప్పడం మానేశా. ఏంటి? నరం లేని నాలుక ఏముందట? నరం. కానీ ఈ నరం ఉన్న ఈ నాలుక ఏం చేస్తుంది? నరాలు ఉన్నాయి కానీ ఎముకలు లేవు. స్తోత్రం చెప్పండి. నాలుక ఏం లేవు. అయితే ఇప్పుడు ఇదేమవుతుందంట? కళ్ళల మాటలు, లేనిపోని మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజట రాజుగారితో మంత్రి గారు అన్నారు, ఏమండి రాజుగారు, మీరు అన్ని సంగతులు రాణిగారికి చెప్తున్నారు, వారి దగ్గర తొందరపడి మాట్లాడబాకండి, అన్ని మాటలు చెప్పడం అట్లా మంచిది కాదండి అని అంటే రాజుగారు అండి, ఓహో ఇట్లా ఎందుకైంది? భార్యతో చెప్తే ఏమవుతుంది? నేను అన్నీ చెప్తాను అన్నాడట. ఎవరు? రాజు. సరే నేను ఒక ఇన్సిడెంట్ చేస్తాను, తర్వాత మీరు ఆలోచించండి అని. సరే మంత్రి గారు తన భార్య దగ్గరికి వెళ్ళారు. ఏమో రోజు పొద్దున రాజుగారు ఆ యాపలను నవ్వుతా ఉంటే పొలం ఒక చిల్లు ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయిన పొలం ఏం చేశాను నేను? బయటికి తీసా. చాలా సమయం పట్టింది. ఆ భార్య ఆమె దగ్గర ఉన్న చెలికత్తుతో ఈరోజు మా ఆయన తీశాడు తెలుసా, రాజుగారు పళ్ళు తోముతుంటాడంట, పొలంలో ఇరుక్కుపోయింది, ఆ పొలం ఇరుక్కుపోయిందట. ఆ పొలని మా ఆయన ఏం చేశాడు? బయటికి తీశాడట. ఈలోగా ఆ చెలికత్తు ఇంకా బయటికి వెళ్ళి తన దగ్గర పనిచేసి ఇంక తనకెంత పని మనిషిని చూసి, ఇదిగో ఎవరికి చెప్పాలి, నీకే చెబుతున్నా. ఏంటో తెలుసా? ఈరోజు పొద్దున రాజుగారి పళ్ళల్లో కొమ్మ ఇరుక్కుపోయిందట. ఎవరికి పోయింది? పొల్ల ఇరుక్కుపోయిందట. కొమ్మ ఇరుక్కుపోయిందట అని చెప్పి పొల్ల ఎక్కడికి వచ్చేసింది? పేడేమో పొల్ల దగ్గరికి, పొల్లేమో కొమ్మ దగ్గరికి వచ్చేసింది. ఆమె బయటికెళ్ళి, ఇదిగో రాజుగారి నోట్లో చెట్టు మొలిసిందట. ఏం మొలిచింది? ఈ రోజుల్లో ఏం చెప్తారు అంటే, ఆ రోజులంటే చెప్పారు అట్లా. ఈ రోజుల్లో కూడా ఎందుకు చెప్తారు ఎట్లా అని అనుకుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య లాక్డౌన్ అన్లాక్ అయిన తర్వాత చర్చిలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు ఒక వారం మన మందిరంలో ఆరాధన పెట్టారు కదా. 2వ వారం ఆపేశాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో, 2 నెలల క్రితం ఒక వారం ఆపేశాను. ఎందుకు ఆపేశానంటే నేను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు 3 రోజుల వరకు మీరు ఏం చేయాలి బాకండి, ఇంట్లోనే ఉండండి, ఎవరి దగ్గరికి వెళ్ళదు. నేను కొంచెం అటు ఇటు ప్రార్థనలకు వెళ్ళొస్తున్నాను కాబట్టి కొంచెం నీరసంగా అనిపిస్తే, అలసరిగా అనిపిస్తే, అసలే భయం కాదు, అసలు దానికంటే ముందు భయానికి కానీ వెళ్ళి చేయించుకున్న తర్వాత 3 రోజులు 4 రోజులు ఇచ్చి వెళ్ళొద్దన్నారు. సర్లే ఒక 5 రోజులు ఎత్తిపోకుండా ఉందామని వారంలో ఒక రోజు ఆదివారం వచ్చింది. అందుకే ఆదివారం ఏం చేశానంటే నేను ఆరాధన ఆపేసి ఎవరైనా ప్రార్థన చేసుకున్నారంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఆ వారం ఆరాధన జరపలేక ఆ 2-3 రోజుల తర్వాత మనలో ఒకరు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయమన్నారు. దేవుని కృపను బట్టి ఏం లేదు, అందరిని బట్టి దేవునికి స్తోత్రం. లేకపోతే ఇక్కడ ఉండేవాడిని కాదు కదా, ఎప్పుడు పోయేవాడిని. ప్రైజ్ ది లార్డ్. అయితే మనలో ఒకళ్ళు అడిగారు, పాస్టర్ గారు మీ చర్చిలో కళ్ళు వచ్చినట్టుగా అన్నారు నాతో. నాకు అసలు సౌండ్ లేదు. ఏమ్మా ఏమైంది అంటే, ఈ ఆదివారం మీరు ప్రార్థన పెట్టలేదంటగా అన్న. పెట్టలేదమ్మా.
అదే మీ చర్చిలో కరోనా వచ్చిన ప్రార్థన పెట్టలేదనక. అసలు ఎవరు చెప్పారమ్మా అంటే కారణం చెప్పారు. ఇక ఆ పేర్లు ఎందుకులే కానీ నేను వాళ్ళని ఏమలేదు ఎవరిని ఏమలేదు. పైసలా పుకార్లు ఏంటి నేను అమ్మా మన దగ్గర వాళ్ళందరూ ట్రక్ వాళ్ళందరూ మన రోడ్లో వాళ్ళందరూ అన్నిట్లో ఏ ఇన్సిడెంట్ వచ్చినా టాప్ లేపుతారేగా. స్వాతంత్రం కలుగును కాక టాప్ లేపుతారమ్మా. దేవుని కృపను బట్టి అట్లయితే లేదు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, మనల్ని కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. ఇట్లా కొన్ని సార్లు ఎంత అసలు ఏమి లేదని కూడా ఏం చేస్తారు కొంతమంది. ఏదో ఉంది స్తోత్ర, ఏదో ఉందని కొన్ని నాలుకలే నాలుగులట. అందుకే దేవా అన్నాడు యెషయా భక్తుడు. ఏమని? దేవా అయ్యో నేను పాపం చేశానయ్యా, అపవిత్రమైన పదములు గలవాడును, అపవిత్రమైన చెడుల మధ్య నివసించేవాడిని, అయ్యో దేవా అన్నాడు. అనగానే దేవుడు మండే అగ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడే పెట్టాడు. ఎందుకంటే ఈ మాటలు సాగు రాబాయ్. స్తోత్రం కలుగును గాక. దూషిస్తున్నావు, కలలాడే మాటలు మాట్లాడుతున్నావు, లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ నాలుక కాల్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమవ్వాలి? ఈ నాలుక కాల్చబడాలి. ఈరోజు పుకార్లు అసలు ఏమి లేకపోతే ఈరోజు పుకార్లు ఎంత బాగా వ్యాప్తి చెందుతున్నాయి అంటే, నిజంగా కొంతమందికి ఏ జ్వరం వచ్చినా ఏ దగ్గు వచ్చినా వారికి ఏమి లేకపోయినా కానీ కొంతమంది ఆత్మీయులు బంధువులు ప్రభువుని ఎరిగిన వారు కూడా వాళ్ళు ఏం చేసేస్తున్నారంటే పుకారుకి గురి చేసేస్తున్నారు. అసలు ఎంత బాధాకరమైనటువంటి సంగతులు, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు. ఫేస్బుక్లో ఇవన్నీ రకరకాల సోషల్ మీడియాలో కూడా నిన్న వార్తలు వింటా ఉంటే ఈ వార్తల్లో నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా మంది అట ఈ కరోనా వల్ల వస్తే ఐదు ఆగాలి కొంతమంది కషాయాలని, కొంతమంది చికెన్లని, కొంతమంది అవని ఇవని ఏది పడుతుంది తినేస్తారంటే ఏది పడుతుంది వేడిగా ఉండాలని మొత్తం వేడిగా తాగేస్తారంట. చివరాఖరికి ఒక సంవత్సరం తర్వాత కడుపులో అల్సర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయట. ఏ ప్రాబ్లమ్స్? అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయట. ఎందుకంటే మన శరీరానికి మొదటి నుండి ఏది అలవాటో ఆ అలవాటైన మాత్రమే చేయండి, కొత్త ప్రయోగాలు చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అలవాటైన వాటిలో అంటే పౌష్టిక ఆహారం మనం తింటా ఉన్నప్పుడు నిజంగా అనేక మంది పాజిటివ్ కలిగిన వారు కూడా చక్కగా కొంతమంది గృహాల్లో ఉండి మంచి ఆహారం తీసుకున్నప్పుడు దేవుడు వారినందరినీ బాగు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పుకారులకు, మరణకరమైన పరిస్థితులకు, భయంకరమైన పరిస్థితులకు కలవరపడవద్దు. 80 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించిందని వేస్తున్నాడు స్క్రోలింగ్. కనీసం రోజుకి 1-2 స్క్రోలింగ్. 80 ఏళ్ల వృద్ధుడు 110 ఏళ్ల బామ్మ గారు కూడా జయించి బయటకు వస్తున్నారు. నిజంగా నా ప్రియమైన ఎప్పుడు ఎలా ఉండాలి? ఒకవేళ జ్వరంగా అనిపిస్తే, దగ్గు జలుబుగా అనిపిస్తే గృహంలోనే ఉండి ఒక 10 దినాల పాటు పౌష్టిక ఆహారం తీసుకుంటే చాలు. నిశ్చయంగా దైవిక స్వస్థత నిన్ను వెంబడించుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ పుకార్లు అనేవి ఏం చేస్తున్నాయి అంటే ఆత్మీయులు సైతం ఏం చేస్తుంది? భయపడుతూ ఉంది. లేని వాటిని కూడా పలికి కళ్ళలాడు నాలుక. మొదటిది ఏంటి? అహంకార దృష్టి. రెండవది కళ్ళలాడు నాలుక. మూడవది నిరపరాధులను చంపు చేతులు. ఏం చేతులట? నిరపరాధులను చంపటం అంటే ఏ అపరాధము చేయని వానిని చంపు చేతులు. ఏమిటి ఆ చేతులు? మనం ఎందుకు చంపుతాం? మనం ఎట్లా చంపుతాం అంటే దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వృద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి
లోనగును. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు నరహత్య చేయువానికి ఎంత శిక్షో తన సహోదరుని మీద కోపపడేవానికి కూడా అంతే శిక్ష. ఏంటి? నరహత్య చేయువానికి ఎంత శిక్షో వాడు ఏ రీతిగా విమర్శకు లోనవుతాడో తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి? విమర్శకు లోనవుతాడు. అనగా నరహత్య కోపపడటం లేదా నరహత్య దూషించటం రెండు కూడా ఒకే విధమైన భావంలో. ఇప్పుడు నిరపరాధులను చంపు చేతులు, నిరపరాధులను చంపటం అని అంటే ఏ దోషము లేని వ్యక్తుల్ని లేకపోతే ఏ పొరపాటు చేయని వ్యక్తుల్ని మన మాటల ద్వారా దూషించటం. ఏం చేయటం? నిజంగా నిరపరాధులను చంపే చేతులు దేవునికి అసహ్యం. మనం ఆత్మీయులు కనుక వాటి జోలికి మనం వెళ్ళం కనుక మనం ఏ విధంగా చంపుతున్నాం తెలుసా? నిరపరాధిని దూషిస్తున్నాం. ఎవరిని? వానికే తెలియదు, వానికే గ్రహింపు లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? మన నోటి మాటల చేత దూషిస్తున్నాం. ఆ హృదయమును గాయపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా ప్రియమైన దేవుని వాక్యం చెప్తుంది, నాలుక అగ్ని అట, నాలుక ఖడ్గమట, నాలుక వాడగలిగిన బాణమట. ఏమిటి? ఒకటి నాలుక అగ్ని, నాలుక ఖడ్గం, నాలుక వాడిగల బాణం. ఈ వాడిగలిగిన బాణం చేత, ఖడ్గము చేత, అగ్ని చేత ఈరోజు అనేక మంది ఎదుట వ్యక్తులు దూషిస్తూ అవమానిస్తూ పొరపాటు చేయని వారిని సైతం కూడా ఏం చేస్తున్నారంటే మరణానికి గురి చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. మనస్తాపానికి లోనైన వ్యక్తి ఆత్మహత్య. మనస్తాపం అంటే ఏంటి? మనస్తాపం అంటే ఏంటి? మనస్తాపం ఏంటమ్మా? మనస్తాపం అంటే దోషణ మాటలు తట్టుకోలేక, పరిస్థితుల్ని తట్టుకోలేక, దూషించే దోషం తట్టుకోలేక. అప్పటి వరకు ప్రేమగా ఉన్నవారు అప్పు తీసుకోగానే ఏమైపోతుంటారు? విరోధులుగా మారిపోయి దోషం. అప్పటి వరకు స్నేహంగా ఉన్నవారు ఏదైనా ఒక వస్తువు గురించి దోషణ, ఇళ్ల స్థలాలను బట్టి లేదా రక్త సంబంధికులను బట్టి రకరకాల పరిస్థితులను బట్టి దోషణ. ఈ దోషణలు అనేవి కూడా మనుషుని హత్య చేయుటతో సమానమే. ఇది కూడా దేవునికి అసహ్యం. ఇంకా త్వరగా చదువుదాం. తర్వాత ఏంటి? మొదటిది అహంకార దృష్టి, రెండవది కలలాడు నాలుక, మూడవది అనగా దోషణ మాటల ద్వారా గాయపరచడం, నాలుగవది దుర్యోచనలు యోచించే. కొంతమంది తమ హృదయాలలోనే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఏమిటి ఆలోచనలు? దుర్యోచనలు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు హృదయాలలోనే. హత్య ద్వేషాలతో సంబంధించిన ఆలోచనలు హృదయంలోనే. దేవుడు కోరుతున్నాడు మన ఆలోచనలు కూడా పవిత్రముగా ఉండును గాక. కొంతమంది కళల ద్వారా పీడించబడతా ఉంటారు. దేని ద్వారా? పీడ కళలండి, కళలు వెంటాడుతూ ఉన్నాయండి అని కొంతమంది కళల ద్వారా శోధించబడతా ఉంటారు. ఆ కళలు రావడానికి కారణం ఏంటంటే హృదయపు యొక్క ఆలోచనలు బట్టి కళలు వస్తాయని డాక్టర్స్, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. దేన్ని బట్టి కళలు వచ్చేది? హృదయపు ఆలోచనలు బట్టి. ఏదైతే ఎక్కువ ఆలోచన చేస్తా ఉంటామో ఆ ఆలోచనలే కళ్ళ ద్వారా వచ్చి ఏం చేస్తా ఉంటే మనల్ని భయపెడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు మన హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నివసించే ఆ స్థానం ఏమిటి? మన హృదయమే. పాటలు కదా, మంచి అమూల్యమైన పాట. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితముగాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే
మీలో కొంతమంది ఇంకా పుట్టే ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువు ఎక్కడ నివసిస్తున్నాడట? హృదయములో నివసిస్తున్నాడు ఆయన. మరి హృదయములో ప్రభువు నివసిస్తా ఉండగా ఈ హృదయములో దుర్యోచనలన్నీ దూరపరచబడాలి. ద్వేషపు ఆలోచనలు, వ్యభిచార ఆలోచనలు, మత్సరముతో ద్వేషముతో అహంభావంతో ఆలోచనలన్నీ కూడా ఏమవ్వాలి? ఇవన్నీ చంపబడాలి. ఆ తర్వాత నెక్స్ట్ చదవండి. కీడు చేయుటకు పరుగులెత్తే ఏ పాదాలట ఇవి? కీడు చేయడానికి పరుగులెత్తుతున్నటువంటి పాదాలు. ఏ పాదాలు? కీడు చేయడానికి పరుగులెత్తు పాదాలను ప్రభు అసహించుకుంటున్నాడు. ఏ చేత మంచి చేయడానికి పరిగెత్తరు, దేనికి? కీడు కల్పించడానికి. కొంతమంది ఉన్నాయి పోలీసు చేయడానికి పరిగెత్తడం, అంత బాగా పరిగెడతారు. సోదరం పంచాయతీలు పరిగెత్తడం బాగా పరిగెడతారు. గొడవలకు పోట్లాట్లకు పరిగెత్తడం బాగా పరిగెడతారు. ఆ పాదాలు ఉరుకుతుంది అట. దేనికి? కీడు చేయడానికి. ఈ రోజున దేవుని సన్నిధికి పరిగెత్తదామంటే పరిగెత్తట్లా. కీడు చేయడానికి, అపవిత్రమైన కార్యాలకి, దోషకరమైన పనులకి ఈ పాదాలు కూడా దేవునికి అసలు. చూడండి, దృష్టి, తర్వాత నాలుక, తర్వాత చేతులు, తర్వాత హృదయం, తర్వాత నిజంగా తల నుండి అరికాలు దాకా మనుషుని యొక్క ఒక్కొక్క అవయవం కూడా దేవునితో నిండిపోయాయి. ఒక్కొక్క లక్షణముతో, ఒక్కొక్క చెడు క్రియలతో నింపబడిపోయాయి. ఒక్కొక్క చెడు స్వభావాలతో నింపబడిపోయాయి. కళ్ళు మొదలుకొని, నాలుగు మొదలుకొని, చేతులు, హృదయం, పాదములు, ఇవన్నీ కూడా కీడు చేయడానికి పరుగులెత్తే పాదములు దేవునికి అసహ్యం. నిజంగా సౌలు తన చేతికి చిక్కాడు, ఒంటరిగా చిక్కాడు. కానీ దావీదు సౌలుకి హాని కూడా చేయలేదు. దావీదు పక్కనున్న వారు, ఇదిగో సౌలునికి ఒంటరిగా దొరికాడు, ఎన్నోసార్లు మరి సౌలునికి వ్యతిరేకించేశాడు కదా, అతను చంపో అంటున్నా కానీ దావీదు తొందరపడలేదు. యెహోవా అభిషేకించాడు. దేవుడు అభిషేకించినటువంటి ఈ వ్యక్తిని నేను ముట్టుకోకూడదు అని సౌలుకి ఏమాత్రము దావీదు కీడు చేయలేదు. అంత మాత్రమే కాదు పిల్లరా, సౌలు మరణించడం తెలియదు కానీ తన యొక్క వస్త్రములు చింపుకొని బూడిదలో కూర్చొని విలపించాడు, అంగలార్చాడు. కీడు చేసిన వారికి కూడా దావీదు మేలు చేశాడు. అందుకే దావీదును దేవుడు, ఇతడు నాకు ఇష్టమైన వాడు, నాకు ఇష్టానుసారుడు దావీదును గురించి ప్రభు పలికాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి కీడు చేయడానికి పరుగులెత్తే పాదాలు యెహోవాకు అసహ్యం. తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కొంతమంది ఎప్పుడు చూసినా కానీ అబద్ధాలు మాట్లాడుతుంటారు. నోరు తెరిస్తే అవసరానికి ఏంటి అబద్ధం అవసరానికి కదండి. అబద్ధమే పెద్ద పాపమా? ఒకసారట ఒక తల్లిని ఒక కుమార్తె అడిగిందట, మమ్మీ విన్నానా, మరే అబద్ధం పెద్ద పాపమా, దొంగతనం పెద్ద పాపమా అని అడిగిందట. అని అడిగితే తల్లికి ఏం అర్థం కాదు. ఏది పెద్ద పాపం? అబద్ధమా, దొంగతనమా? అబద్ధమే ఉంది, నోటి మాట. దొంగతనం అంటే అంత కష్టపడాలి. స్తోత్రం. ఎంతగా సొమ్ము దొంగిలించాలి. తల్లి చెప్పిందట, అమ్మా అబద్ధమే పెద్ద పాపం. దొంగతనం ఒకవేళ చేసిన, ఆకలికి చేసిన, అవసరానికి చేసిన, మరలా అది తిరిగి చేయొచ్చు. ఏదైతే మనం దొంగతనం చేసామో అదే వస్తువును మరలా మనము తిరిగి ఇచ్చు. ఒకళ్ళు తినివేసిన దాన్ని వెల కట్టవచ్చు. కానీ అబద్ధం ఆడితే ఆ మాటను తిరిగి తీసుకోలేము. ఒక అబద్ధం, దాన్ని కూర్చోడానికి మరొక అబద్ధం, దాన్ని సమకూర్చడానికి మరొక అబద్ధం. ఇలా అబద్ధాలు అబద్ధాలకు జనకుడు ఎవరు? సైతాను. స్తోత్రం కలుగును గాక. ప్రతి దినం మన నోటితో నిజమే మాట్లాడాలి. సేవకులతో మాట్లాడిన, విశ్వాసులతో మాట్లాడిన, తోటి వారితో మాట్లాడిన, కుటుంబాలతో మాట్లాడిన, నీ మాట మీద నీ పిల్లలకు నమ్మకం ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు వెనకాతలు నవ్వుతా ఉంటారు. ఎందుకని? మమ్మ ఏం చెప్పేస్తుంది? అబద్ధం చెప్తుంది. పిల్లలు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. నీ పిల్లల దృష్టిలో నువ్వేమైపోతుంటావు?
అబద్ధికురాలుగా మార్చబడతా ఉంటాం. కాబట్టి ఎల్లప్పుడూ నీ నోటితో నువ్వే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. మన ప్రభువైన యేసయ్య సత్యమైనాడు కనుక నువ్వు ఎప్పుడైతే సత్యము మాట్లాడతావో ఆయన నీతో నిన్ను కలిసి నివసిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేది ఆ సభ్యురాలు ఎందువల్ల తమ ప్రాణం పోగొట్టుకున్నారు? దైవజనులతో అబద్ధమాడటం వల్ల, అబద్ధమాడటం వల్ల. కనుకనే అబద్ధపు నాలుక, అబద్ధపు మాటలు తొలగించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరానికి కూడా అబద్ధం చెప్పమాకండి. ఎప్పుడైనా ఏం మాట్లాడాలి? నిజమే నిజమే నిజమే. ఫైనల్ ఒకటి అహంకార దృష్టి, 2 కనులాడు నాలుక, 3 4 5 కీడు చెడు పరుగులు, 6 పలుకు అబద్ధ సాక్షి, 7 అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించేవాడు. 7 కొంతమంది కుటుంబాల్లో ఏం చేస్తుంటారంటే పొలలు కడుతుంటారు. అన్నదమ్ములైన వారి మధ్యలో ఏం పుట్టిస్తారు? పూర్వకాలంలో ఆయన ఉండేవాడు అంట. మరి ఆయన ఉన్నాడు, ఆయన గురించి అట్లా రాశారు కానీ టింగ్ 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 అని కూడా తిరుగుతుంటాడు ఆయన. ఈ టింగ్ టింగ్ అనుకుంటా ఆ కొంపకెళ్ళి ఈ కొంపకెళ్ళి కొంపలమ్మడి తిరుగుతా ఆయన అట్టు పోయాడు. నీకు తెలుసా? సోదరం ఏమిటి చేసి నీకు తెలుసా? అట్లా కొంతమంది ప్రత్యేక అదే బ్యాచ్. ఏ బ్యాచ్? ఇద్దరికి పోట్లాడు పెట్టి మధ్యలో సఫలు పడతాడు. ఆహా ఎంత బాగా పోట్లాడుకుంటున్నాడు. ఏంటంటే జగడాలు పుట్టించేవారు. ఇదిగో మీ అత్తగారు నీ మాట తెలుసా అనగానే కోడలకి ఎదిరిపోతేగా పౌరుషం, కోపం పెరిగిపోతుంది. ఇక్కడేమో అత్త దగ్గరికి వచ్చి మీ కోడలు నీ మాట తెలుసు అంటే ఇంకేంటిగా జుట్లు పట్టుకొని డబ్బులు ఫైటింగ్. ప్రైజ్ ది లార్డ్. అది రోడ్డు లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, ఎక్కడా లేదు. అంత డబ్బులు. ఎందుకని డబ్బులు మధ్యలో ఏంటట జగడలు, అన్నదమ్ముల మధ్యలో కూడా, రక్త సంబంధికులైన వారి మధ్యలో కూడా, స్నేహితులైన వారి మధ్యలో కూడా. అక్కడ తల్లికి చెప్పే మాట తల్లికి, బడికి చెప్పే మాట బడికి, భార్య భర్తల్లో కూడా. నీ భార్య ఎట్లాంటిది, నీ భర్త అట్లాంటి వాడు. మీ ఆవిడ ఫలానా పని మీద కనబడిందయ్యా, మీ ఆయన ఫలానా ఇంటి దగ్గర కనబడతా ఉన్నాడు, మీ భర్త ఫోన్లో ఈ నంబర్ ఉందంటే సోదర. ఇలా రకరకాలుగా కుటుంబ వ్యవస్థ ఈరోజు చిన్న బిడ్డల కారణం ఏంటంటే ఏం పుట్టించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు? జగడాలు పుట్టించేవారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, వీళ్ళు కూడా బుద్ధి చెప్పే మాట అంటారు. ఏంటి బుద్ధి చెప్పే మాట అంటారు? ఏం చెప్పుకుంటారు? అందుకే పొరపాటున ఎవరైనా మీకేమైనా చెప్పినా వాళ్ళతో చెప్పబాకండి. ఎవరితో? ఇప్పుడు నేనున్నాను, ఎక్కడ నేనే ఉన్నాను. గృహాల్లో దర్శించడానికి ఇలా కుటుంబానికి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు సమస్యలు చెప్తా ఉంటారు. ఒక్కొక్కసారి కోడలు సీడీ వేసింది. ఎవరి గురించి? అత్త గురించి. ఆ సీడీ అక్కడికి ఆమె స్తోత్రం అంతేగా. ఆ తర్వాత ఇంకోసారి అత్తగారి సీడీ వేసింది. ఎవరి గురించి? ఆ సీడీ అక్కడికి ఆమె స్తోత్రం అంతేగా. కనీసం ఇక నేను వాటి తర్వాత కూడా గుర్తు చేసుకున్నాను. అంటే అప్పటికప్పుడు వింటాం, ప్రార్థన చేయటం, అయ్యండి మనకెందుకు? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇట్లా ఏమన్నా చెప్పారనుకో పాపం కదా అని బాధపడతా, ఏదో బాధ ఆమెట్లా అంటే ఇక మధ్యలో ఇట్లాగా మీ అన్నిట్లా అన్నాడుగా, మీ తమ్ముడు ఇట్లా అన్నాడు కదా. నిజంగా మీరు కూడా అందరికి సీడీ లేబాకండి. సోదరా, స్నేహితులే కదా, మా వాళ్ళే కదా, మా బంధువులే కదా అని ఏది వేయకూడదు. సీడీలు అంటే ఏంటి? ఇప్పుడు సీడీలు లేవు కదా, ఇప్పుడు అంతా పిండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందులో చిప్ తీసి ఇందులో చిప్ పెడతాయి. ఇప్పుడు అలాగే చాలా మంది తమ కుటుంబ విషయాలు రోడ్డున పడడానికి, తమ కుటుంబ విషయాలు బయట వారికి చెప్పుకోవటం వల్ల ఆత్మీయులకు చెప్తే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు, వారు నీ అవసరత కొరకు ప్రార్థన చేస్తారు, నిన్ను బలపరుస్తారు, ఒకవేళ నిన్ను సరిచేసి నిన్ను బుద్ధి చెప్పి సరైన మార్గం నడిపిస్తారు. కానీ ఆత్మీయులకు కాకుండా శరీరానుసారులైన వ్యక్తులకి నీ మనసులో ఉన్న బాధను పంచుకుంటే వారు నిన్ను బలపరచడానికి బదులుగా ఇంకా ఆ బాధలో ఇంత చేతి నువ్వు ఎందుకు కూరుకున్నావమ్మా? ఎందుకు కూరుకున్నావు? వెళ్ళిపోయావా? అక్కడికే పోలీసులకి వెళ్ళిపోయావా?
సోదర ఎగ్జామ్ ఎందుకు కూడుకున్నావు? పంచాయతీ పోతావా? నిజంగా అన్న ధుమల మధ్యలో జగడాలు పుట్టించే వారికి యెహోవాకు అసహ్యం. తల్లి బిడ్డల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో జగడములు పుట్టించేవారు యెహోవాకు అసహ్యం. ఈ 7 కూడా ఎన్ని మొత్తం? దావీదు గిబియోనీయులకు అప్పగించినవన్నీ అప్పగించేవారు ఎంతమంది? 7. ఆ 7 నంబర్ 1 అహంకార దృష్టి, నంబర్ 2 3 నిరపరాధులు చంపు, చదువు 4 5 6 7 నంబర్ 7 మొత్తం 7 తీసుకొచ్చి ఎక్కడ చేస్తారంటే వారు దేవుని సన్నిధిలో బలి తీశారు. ఆత్మచేత ఈ శరీర కార్యములన్నిటిని వారు చంపారు. ఆత్మచేత ఈ శరీర కార్యాలన్నీ చంపబడిపోయాయి. అహంకార దృష్టి లేదు, హల్లెలూయా, కలవాడి నాలుకకి లేదు, ద్వేషించే మత్సరపడే హృదయానికి లేదు, దుర్యాలోచన హృదయం లేదు, నిరపరాధులు చంపే చేతులు లేవు, కిడిచని పరిగెత్తే పాదాలు లేవు, పిల్లల అన్నదమ్ముల జగడాలు పుట్టించేవాడు అబద్ధ సాక్షి. ఈ 7 యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా, కన్నీరు విడిచి ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడం ద్వారా ఈ శరీర కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? చంపాలి. ఈ శరీర ప్రభావాలని చంపిన తరువాత దావీదు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. అప్పుడు దాకా ఏం వెంటాడింది? ఈ 7 చంపాలా? 7 ఒక్కడిని చంపిన చాలా? 7 కూడా దేవునికి అసహ్యమే. ఈ 7 కూడా దేవునికి అసహ్యమైన వారే. కాబట్టి ఈ 7 లక్షణాలు వెంటాడుతూ ఉన్నాయేమో, ఈ 7 అనుభవాలు వెంటాడుతూ ఉన్నాయేమో, ఈ 7 పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయేమో, వీటినన్నిటిని మనం ఏం చేయాలంటే యెహోవా సన్నిధిలో, ఎక్కడ? దేవుని సన్నిధిలోనే, దేవుని సన్నిధిలోనే. పిల్లరా, ఈరోజు మనం జయం పొందేది దేవుని సన్నిధిలోనే. ప్రతి పాపం మీద జయమిచ్చేది దేవుని సన్నిధిలోనే. చదవండి సంఖ్యాకాండం చివరిగా 32వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు యెహోవా సన్నిధిలో యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా సన్నిధిలోనే యుద్ధానికి సిద్ధపడాలి. 21వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధిలోనే మనమందరము యుద్ధ సన్నద్ధులవ్వాలి. 27వ వచనం చదవండి. అనగా యెహోవా సన్నిధిలోనే యుద్ధము చేయడానికి. 22వ వచనం చదవండి. ఆ దేశము యెహోవా సన్నిధిని జయించబడిన తరువాత 4 మాటలు ఇక్కడ. 1, యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడాలి. యెహోవా సన్నిధిలోనే యుద్ధ సన్నద్ధులు కావాలి. యెహోవా సన్నిధిలోనే యుద్ధము చేయాలి. యెహోవా సన్నిధిలోనే ఆ యుద్ధాన్ని జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పోరాడవలసింది, యుద్ధ సన్నద్ధులు కావలసింది, జయించవలసింది అన్ని ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే. ఇప్పుడు 7 ఎక్కడ జయించారు? ఈరోజు యెహోవా సన్నిధిలో 7 అవలక్షణాలను జయించడము గాక. ఆమేన్. 7 స్వభావాలు ఒకవేళ మనలో ఏ మూలన దాగి ఉన్న వాటిని మనము జయించుదము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదంతా మనం ఏం చేయాలి? జయించాలి. ఇంటి జయము మనకు అవసరం కనుక యెహోవా సన్నిధిలో జయించే అనుభవాలతో ప్రభుని వెంబడించేదానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. మోకరించండి, ఎక్కువ వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మోకరించండి. నిజంగా ఆనాడు భయంకరమైన కరువు వెంటాడినప్పుడు ఆ 7 ఉరి తీయబడ్డారు. 7 ఉరి తీయబడిన తరువాత దేశమును ఏలుబడి చేస్తున్న కరువు తొలగించబడింది.
యెహోవాకు అసహ్యమైన 7 లక్షణాలు, 7 లక్షణాలు తొలగించబడాలి. 7 పరిస్థితులు ఒకవేళ మనలో ఉన్నవేమో. జగడాలు పుట్టించే మనసు, అబద్ధములు పలుకు సాక్షి, నిజముగా కలలాడు నాలుక. నిజంగా మనలో ఏమున్నాయి? అహంకార దృష్టి మనలో ఉందా? గర్వపు ఆలోచనలు మనకు ఉన్నాయా? ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీకు ఆయాసకరమైనవి నా యుద్ధమయ్యేమో చూడు. నీకు ఆయాసకరమైన బ్రతుకులను బ్రతుకుతున్నానేమో, నీకు ఆయాసకరమైన జీవితాన్ని చేస్తూ ఉన్నానేమో. ప్రభువా దయచేసి వాటిని తొలగించండి అయ్యా. అడుగుదామా ప్రభు దగ్గర, ప్రార్థించుదామా ప్రభు పాదాలు చెంత. ఇప్పుడు తండ్రిని అడుగుదామా ప్రభు పాదాలు చెంత. దైవమా కనికరించండి అయ్యా, కనికరించండి, కనికరించండి, కనికరించండి. ఈ అపవిత్రమైన కార్యములన్నీ నాలుగు తొలగించండి. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా. యేసయ్యా ప్రభుని అడుగుదాం. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా. కలలాడు నాలుక, అపవిత్రమైన హృదయం, గర్వపు స్వభావం ఏది మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఒక నిబంధనతో, ఒక తీర్మానముతో, ఒక వడంబడికతో అడుగుదాం ప్రభువుని. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఈరోజు నువ్వు గుర్తించాలి. నీ కుటుంబంలో కలహాలు, కలవరాల కారణం ఏంటి? కరువుకు కారణం ఏంటి? నీ నోటితో నువ్వు మాట్లాడే అబద్ధాలే కదా. ఇదిగో నువ్వు పలికే కళ మాటలే కదా. నువ్వు ఆలోచించే హృదయ ఆలోచనలే కదా. నీలో ఉన్న అహంకారమే కదా. ఈ సమయంలో యేసు రక్తములో అది చంపబడునుగాక. ఈ అవలక్షణములన్నీ యేసు నామములో జయించునుగాక. విజయము నీకు కలుగునుగాక. ఒక తీర్మానం చేద్దాం, ఒక నిబంధన చేద్దాం, ఒక నిబంధన, ఒక తీర్మానం చేద్దాం ప్రభు పాదాలు చేద్దాం. ప్రభు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మైటీ లార్డ్. అడుగుదాం, అడుగుదాం ప్రభు పాదాలు చేద్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయమునందు మీ మాటలు వినటకు మీరు మాకు కృపనిచ్చారు. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఆనాడు దేశములో భయంకరమైన కరువు కలిగి ఉండగా నిజముగా 7 గురి తీయబడిన తర్వాత దేశపు కరువు తొలగించబడింది. నిజంగా మా జీవితాల్లో కూడా కరువు వెంటాడుతూ ఉండగా ఈ 7 అవలక్షణాలు ఇంకా మా హృదయాల్లో ఉన్నవేమో. వాటిని తొలగించుకున్నటకు, వాటిని మీ సన్నిధిలో జయించుటకు, వాటిని ఆత్మచేత శరీర కార్యములను జయించగలుగుటకు గొప్ప జయమును, జయ జీవితమును, విజయవంతమైన స్థితిని మీరు దయచేయండి. ఎంతమంది ఇన్ని మాటలు విన్నారు, అలాగే యూట్యూబ్ ద్వారా కూడా ఎంతమంది మాటలు వినుచుకున్నారు, వారందరి హృదయాల్లో కూడా నీ వాక్కును ప్రతిఫలింపచేసి వారి కుటుంబాలు కట్టబడును గాక. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందును గాక. కుటుంబాల్లో సమాధానం కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులు విడిపించబడును గాక. ఏ తెగులు, ఏ పరిస్థితులను బయలంతకుండా క్షేమం కలుగును గాక ప్రార్థిస్తున్నాను. ఇంకొక గొప్ప నెమ్మది, సమాధానం బిడ్డలకు దయచేసి మీ నామ ఘనత కొరకు ఆయుధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు బిడ్డల కుటుంబములకు తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ